సైదులు కన్నతల్లిని తీసుకొచ్చి పారిచేత్తం కుట్రని బయట పెట్టేసిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? సైదులు కన్నతల్లి ఇంకా బ్రతికే ఉందా? అసలు సైదులు కన్నతల్లి దశరథకు ఎలా కనిపించింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే దీప దగ్గర జోష్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటుంది. అసిస్టెంట్ క్యారెక్టర్లో ఉండి కూడా ఇక దీప అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. జోష్నకైతే పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలాగే కనుక నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను ప్యూన్ పోస్ట్‌కి ఇక నేను రికమెండ్ చేయాల్సి వస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. శభాస్ దీప! చాలా బాగా చెప్పావు. ఏంటి బావ, నా స్పూన్ కింద పడిపోతే నీ స్పూన్ తీసుకున్నాను. అందులో తప్పేముంది? హలో మేడం, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. తమరు పక్కన ఉండి తన హస్బెండ్ ఎంగిల్ స్పూన్ తీసుకుంటే ఎవరికైనా అలానే కోపం వస్తుంది. తమరు కాస్త కళ్ళు కింద పెట్టి ఆలోచిస్తే బావుంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రేపొద్దున్న ప్యూన్ పోస్ట్‌కి నువ్వు సరిగ్గా సరిపోతావని దీప గారు కనుక రికమెండ్ చేస్తే ఇక ఇంకేం చేస్తారు? చైర్మన్ గారు ఆ పోస్టు నీకిస్తారు. అది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించండి మేడం గారు అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. మీ అందరికీ నేనంటే బాగా అలుసైపోయానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి అస్సలు బుద్ధి రావడం లేదు. దీనికి ఎంత చెప్పినా దీని కుక్క బుద్ధి మారడం లేదు. దీప, నీ చేతిలోనే ఉంది కదా, బుద్ధొచ్చేలా చేసే బాధ్యత నీదే. ఇంకెప్పుడు నీ జోలికి రావాలి అంటే భయపడేలా చేసుకో. నీ పేరు ఎత్తడానికి కూడా భయపడాలి. అలా నువ్వు జోష్నని ట్రైన్ చేయాలి. ఎలా జోష్నకి బుద్ధి చెప్తావో అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ప్రతి విషయంలో జాలి పడితే ఇలానే ఉంటుంది. చూసావు కదా, జాలిపడి భోజనం విషయంలో దగ్గర కూర్చోబెట్టుకున్నావు. దగ్గర ఉండి సాంబారు వడ్డించావు. కానీ చివరికి ఏం చేసింది? నీ కాపురానికి ఎసరు పెట్టాలని చూసింది. ఇప్పటికైనా మంచితనాన్ని వదిలేసి ఎవరి దగ్గర ఎలా ఉండాలో అది అలవాటు చేసుకో. నీ మంచితనం కారణంగా ఇక్కడ 2, 3 సార్లు నువ్వు మోసపోయావు. సూరజ్ పక్కనున్నాడు కాబట్టి నువ్వు గెలవగలిగావు. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి సూరజ్ నేను పక్కన ఉండం. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఏదైనా చేసే అవకాశం ఉంది. ఈ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే మంచితనానికన్నా కూడా జాగ్రత్త, ఎదురు తిరిగి బుద్ధి చెప్పడం ఇవన్నీ నీ దగ్గర చాలా అవసరం. అది గుర్తుపెట్టుకో దీప. ఇది ముళ్ళ కిరీటం లాంటిది. ముళ్ళ కిరీటాన్ని నువ్విప్పుడు తలకి తగిలించుకున్నావు. ఆ ముళ్ళ కిరీటం గుచ్చుకోకుండా పూల కిరీటంలా మార్చుకోవాలి. కానీ అది గుచ్చుకొని నీ చేతులతో నువ్వే తీసి విసిరి పాడేసేలా ఉండకూడదు అని కార్తీక్ అయితే చెప్తాడు. సరే బావా, ఇది నీ కోరిక. నీ కోరికను నేను నెరవేర్చాను. అలాగే ఇప్పుడు ఇది నా కుటుంబం పరువు. ఈ పరువుని ఎప్పుడూ కాపాడుకుంటూనే వస్తాను. ముళ్ళు గుచ్చుకున్నా సరే బాధని భరిస్తానే తప్ప కిరీటాన్ని మాత్రం తీసి పక్కన పెట్టను అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. నిజంగా వదిన చాలా గ్రేటు. వదిన ఇప్పటి వరకు ఇలా సాధించింది అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు వదిన అని పిలుస్తుంటే నిజంగా నా భార్య చాలా మురిసిపోతుందయ్యా. నా తమ్ముడే వచ్చి నా భార్యను వదిన అని పిలుస్తున్నట్టు ఉంది. నాకు తమ్ముడు లేడు, కానీ నువ్వు తోడపుట్టిన తమ్ముళ్లా కనిపిస్తున్నావు. నీ మంచితనం, నీ మానవత్వం మాకు చాలా బాగా నచ్చాయి. అందుకే నిన్ను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇలా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఇక మళ్ళీ యథావిధిగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక జోష్నకి మాత్రం చుక్కలు చూపిస్తూ ఉంటుంది దీప. జోష్నని పదే పదే పిలుస్తూ తన క్యాబిన్కి పిలిచి జోష్నకి ఏదో ఒక వర్క్ అప్పచెప్తూ అస్సలు ఫోన్ మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా జోష్నని వాయించేస్తూ ఉంటుంది. పారిజాతం ఇంటికెళ్ళిన తర్వాత 1కి 2, 3 సార్లు ఫోన్ చేస్తుంది. చేసినా లిఫ్ట్ చేసే ఛాన్స్ కూడా దీప అస్సలు ఇవ్వదు. ఏంటి, దీప జోష్నని ఎంత ఇబ్బంది పెడుతుందో. ఈ విషయం కనుక సుమిత్రకి చెప్తే సుమిత్రే దీపకి బుద్ధి చెప్తుంది అని చెప్పేసి ఆవేశంగా సుమిత్ర దగ్గరికి వెళుతుంది. సుమిత్ర, చూసావా, ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందో నీకు తెలిసిందా? ఏం జరిగింది? ఏం జరిగింది అత్తయ్య గారు? అదే, ఆ దీపకి మన జోష్నని ఇక అసిస్టెంట్‌ని చేశారు మీ మావయ్య గారు. అవునా? ఆ విషయం మావయ్య గారు నాకు ముందే చెప్పారు. అదేంటి సుమిత్ర, అంత క్యాజువల్‌గా ఎలా తీసుకున్నావు? నీ కూతురు
కోట్ల ఆస్తికి వారసురాలు. అలాంటి నీ కూతురు వెళ్ళి ఆఫ్టర్ ఆల్ ఆ లేనింటి కూటికి లేని అనాథైన 5వ తరగతి చదువుకున్న దీప ముందు అసిస్టెంట్‌గా పనిచేస్తుంది అంటే నీకు కొంచెం కూడా బాధగా లేదా? ఎందుకు బాధగా లేదు అత్తయ్యగారు? చాలా బాధగా ఉంది కదా! అలాంటప్పుడు నువ్వైనా మీ మావయ్య గారికి చెప్పాలి కదా! ఏమని చెప్పమంటారు? ఎలా చెప్పమంటారు? మీరు, జోష్న ఇద్దరూ కలిసి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. చేసిన తప్పులు బయట పడిపోతూ ఉంటాయి. అందరి ముందు దోషులుగా నిలబడతారు. మీరు చేసిన తప్పేంటో నాకు తెలియదు కానీ మావయ్య పెద్ద శిక్షే వేశారంటే మీరు చాలా పెద్ద తప్పు చేశారని మాత్రం అర్థమవుతుంది. ఎప్పుడూ పట్టుచీరలు కట్టుకొని, నగలు వేసుకొని మురిసిపోతూ ఇంట్లో ఒకింత మేకప్ వేసుకుని తిరిగే మీరు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడే నాకు అర్థమైంది. మీరేదో సరిదిద్దుకోలేని తప్పు చేశారని. అలాంటప్పుడు నా కూతురికి ఆ శిక్ష ఎందుకు వేశారు? నా కూతురికి ఆ శిక్ష వేయడానికి లేదు అని మావయ్య గారిని నేనెలా అడుగుతాను? ముఖ్యంగా ఒక్క విషయం అత్తయ్య, మావయ్య గారికి చెప్పింది నేనే. తప్పు చేసింది ఎవ్వరైనా సరే శిక్ష కఠినంగా ఉండాలని. నేనైతే ఇంట్లోంచి బయటికే పంపించేస్తాను అన్నారు. కానీ మావయ్య గారు మాత్రం ఇక ఆ పరిస్థితి రాకుండా ఇలాంటి శిక్ష వేశారు. ఏదైనా సరే మంచి తెలుసుకోవాలి అన్నా, మంచిగా మారాలి అన్నా, బుద్ధి రావాలి అన్నా కొన్ని శిక్షలు పడితే అప్పుడైనా నా కూతురు మారుతుందేమో. నా కూతురు ఈ ఇంట్లో మంచిగా, మంచి మనసుతో ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేకుండా ఉండాలని, నా కూతురికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిగా నేను కోరుకుంటున్నాను. కోట్ల ఆస్తికి వారసురాలు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ రేపొద్దున్న భవిష్యత్తులో చూసుకోవలసిన మనిషి. ఒంటరిగా హ్యాండిల్ చేసుకోవాలి. భర్త, తను కలిసి మా ఆస్తులు, అంతస్తుల్ని కాపాడుకునే బాధ్యత తనది. కానీ బాధ్యత లేకుండా తనకిష్టమొచ్చినట్టు తప్పులు చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటే ఇంత పెద్ద సంస్థని ఎలా నమ్మి తన చేతిలో పెట్టగలము? ఇన్ని కోట్ల ఆస్తిని తనకి ఎలా ఇవ్వగలము? అందుకనే బాధ్యత తెలుసుకుంటుంది. ఇకనైనా తను మారుతుంది అనుకుంటున్నాను. మావయ్య గారు వేసిన శిక్ష నా మనసుకి బాధ కలిగించిన మామూలుగా నాకు కాస్త సంతోషంగానే ఉంది. జోష్నలో మార్పు వస్తుందని ఆశపడుతున్నాను. ఒక తల్లిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి సుమిత్ర పారిజాతం దగ్గర అంటుంది. సుమిత్ర ఇలా మాట్లాడుతుంది అంటే పూర్తి నిజం తెలిస్తే ఇంకా మమ్మల్ని ఏం చేస్తుందో సుమిత్ర. నిజంగానే బయటకు గెంటేసినా గెంటేస్తుంది. అమ్మో, నోరు అదుపులో పెట్టుకోవడమే మంచిది. ఇంకా పెద్ద శిక్ష భరించడం నా వల్ల కాదు. ఈ ఇంట్లో కనీసం తినడానికి 4 రకాలు తిండైనా ఉంటుంది. అదే బయటికి వెళ్తే అడుక్కోవడానికి కూడా పని చేయం. నేను, నా మనవరాలు. అసలే నా మనవరాలు తెలివితేటలు అంతంత మాత్రం తెలివితేటలు అని చెప్పేసి అనుకుంటూ ఇక నోరు మూసుకుని ఉంటుంది పారిజాతమైతే. దీపా, కార్తీకు ఎవరికి వాళ్ళుగా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన దీపని, కార్తీక్‌ని కూర్చోబెట్టుకొని, "ఎలా జరిగిందిరా ఈరోజు? నా కోడలు ఈరోజు ఆఫీస్‌లో మొదటి రోజు కదా! తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలా జరిగింది?" అని చెప్పి అడుగుతూ ఉండగానే, "ఏంటమ్మా, నీ కోడలి కళ్ళలో సంతోషాన్ని చూడలేదా నువ్వు? ఒక్కసారి అలా చూడు. నీ కోడలి కళ్ళు ఎంత సంతోషంగా ఉన్నాయో. ఆ కళ్ళల్లో ఆనందం చూడు. ఆ మొహంలో నిజంగా ఎంత సంతోషం ఉట్టిపడుతుందో తన మొహం చూస్తేనే అర్థమవుతుంది." అవునరా, దీప ఇంత సంతోషంగా ఉండడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. దీప చాలా సంతోషంగా కనిపిస్తుంది. అంటే కంపెనీలో మీ స్థానం ఎంత బలపడిందో అర్థమవుతుంది. మీరు ఇలానే ఉండాలి. జోష్న కుట్రలకి బలి కాకుండా ఈ స్థానాన్ని బలపరుచుకునే బాధ్యత నీదే దీప అని చెప్పేసి కాంచన కూడా అంటూ ఉంటుంది. అమ్మ, నువ్వు కూడా అవునురా, నాకు కూడా జోష్న విషయంలో చాలా అనుభవాలు ఉన్నాయి కదా. మీ విషయంలో జోష్న ఏం చేసిందో, ఎన్ని కుట్రలు చేసిందో అన్నీ నాకు తెలుసు. అలాంటప్పుడు జోష్నని చాలా తేలిగ్గా ఎప్పుడూ తీసుకోవద్దు. నిజమే, జోష్న మీకు అసిస్టెంట్ అయి ఉండొచ్చు. అసిస్టెంట్‌గా జోష్న ఉండిపోతుందని ఎప్పుడూ అనుకోవద్దు. తను సీఈఓ కావడానికి ఏదైనా చేస్తుంది. దీపని సీఈఓ పదవి నుంచి దింపేసి ఆ కుర్చీలో తను కూర్చోడానికి తను ఎంత దూరమైనా వెళుతుంది. అవసరమైతే మనిషి ప్రాణాలు తీయడానికి కూడా జోష్న వెనకాడదు. అది గుర్తు పెట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నువ్వు కూర్చున్నది పూల పాన్పు కాదు, ఇక ముళ్ళ కుర్చీ అని తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉండగా, అత్త, అచ్చం బావలాగే మాట్లాడుతున్నావు.
వాడే నాలా మాట్లాడతాడు. బావ కూడా ఇదే చెప్పాడు. బావ కూడా అన్నాడు, అది ముళ్ళు కిరీటమని, ఆ ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోమని. ఖచ్చితంగా ఆ సీటుని కాపాడుకుంటాను. ఆ పదవిని ఖచ్చితంగా కాపాడి, దానికి ఒక గౌరవాన్ని తీసుకొస్తాను. అది నన్ను నమ్మి నా చేతిలో పెట్టిన వాళ్ళ గౌరవాన్ని నేను ఎప్పటికీ పోగొట్టను. వాళ్ళు తలదించుకునే పరిస్థితిని రానివ్వను. నువ్వు రానివ్వవు. కానీ జోష్న ప్రయత్నం అయితే ఆపదు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే తెలివితేటలు ఉండాలి. అతి మంచితనానికి వెళ్ళి నువ్వు జోష్న చేతిలో కీలుబొమ్మగా మారడానికి లేదు అని మరోసారి కాంచన కూడా హెచ్చరిస్తుంది దీపని. సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. అయినా నా పక్కన బావుండగా నాకేం కాదు. పైగా నా మరిది సూరజ్ కూడా నా పక్కనే ఉన్నాడు. ఇదేంట్రా, ఇదేం కొత్త పిలుపు? అవును, సూరజు దీపని వదిన అని పిలుస్తున్నాడు. అందుకే దీప కూడా సూరజ్ని మరిది అనుకుంటుంది. అలా పిలుస్తుంటే దీప ఎంత మురిసిపోతుందో తెలుసా? నిజంగా నా తమ్ముడే తనని వదిన అని పిలుస్తున్నట్టు మురిసిపోతుంది. అవును కదా, అలా పిలిచేవాళ్ళు పాపం ఎవరున్నారు? నువ్వు చూస్తే నాకొక్కగానొక్క కొడుకువి. నీకు తమ్ముళ్ళంటూ ఎవ్వరూ లేరు. అదిగో ఆ కోతి అయితే ఉంది. అది వదిన అని పిలుస్తుందిలే. కాకపోతే మరిది పిలిచిన పిలుపు వేరుగా ఉంటుంది కదా. మరిది అంటే కొడుకుతో సమానం కాబట్టి దీప తనని కొడుకుగా భావిస్తుంది అని అర్థమవుతుంది. సరేలే, మీరందరూ మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే మాత్రం జోష్న, పారిజాతం ఇద్దరు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటే మన పరిస్థితి ఇలా అయిపోయింది? అస్సలు దీప ఈ ఇంట్లో పని మనిషిగా బ్రతికింది. కానీ ఈరోజు దీప కింద మనం పని మనుషులం అయిపోయామంటే ఇదంతా నీ వల్లే. నువ్వు చేసే పనుల కారణంగానే నా పరిస్థితి ఇలా మారిపోతుంది. నువ్వు ఏ ముహూర్తంలో నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టావో అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఆ దీప అడుగుపెట్టి నా జీవితాన్ని తలకిందులు చేసేసింది. దీపస్థానంలో నేనున్నాను. కానీ బావ జీవితంలోకి తను వచ్చింది. అలాగే ఈ ఇంటి వారసురాలు తనే అని తెలుసుకున్న దగ్గర నుంచి చెయ్యని ప్రయత్నం లేదు. ప్రతి ప్రయత్నంలో విఫలం ఎదురవుతూనే ఉంది. ప్రతి ప్రయత్నంలో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. చివరికి తాత ఒక కథ చెప్పాడు కదా, ఆ కథలో ఇక దీపే కనిపించింది నాకు. కష్టాలు పడిన తర్వాతే ఫలితం అనేది దక్కుతుంది ఆ రాజులకి అని చెప్పి తాత చెప్పిన కథ దీప విషయంలో నిజమైంది. దీప పుట్టగానే అనాథగా పెరిగింది. కాకపోతే కుబేర దీపని బాగానే పెంచుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని చివరికి తన వాళ్ళ దగ్గరికి చేరుకుంది. ఆ తర్వాత ఇక తన రాజ్యాన్ని తను చేజిక్కించుకుంది. ఈ కథలో దీప అచ్చం సూట్ అయిపోయింది కదా. ఏంటే దాన్ని మెచ్చుకుంటున్నావు? మరి మెచ్చుకోవాలి కదా. ఏం చేస్తాం? అలా అని ఈ జోష్న చేతులు ముడుచుకొని ఊరుకుంది అనుకోకని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకుంటారు. తెల్లవారుతుంది. ఆఫీస్కి వెళతారు, వస్తారు. జోష్నకి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఆఫీస్లో ప్రతిరోజు. బెంగళూరు నుంచి ఇక దశరథ దిగుతాడు. ఇక ఆయన వస్తున్నారు మావయ్య గారు అని చెప్పనేసరికి, అవునమ్మా నాకు ఫోన్ చేశాడు, వస్తున్నాడంట, బెంగళూరు బ్రాంచ్ చూసుకోవడానికి వెళ్ళాడు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే దశరథ ఇంటికి రానే వస్తాడు. దశరథని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సుమిత్ర. వచ్చారా, ఎలా జరిగింది ప్రయాణం అని అడుగుతూ ఉంటుంది. ఈలోగా రామ్మ లోపలికని చెప్పేసి ఒక పెద్ద ఆవిడ్ని దశరథ లోపలికైతే తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చేసరికి ఇక అలా చూస్తూ ఉండిపోతారు అందరూ. ఎవరండి ఈవిడ? ఈవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉండగానే, ఈవిడెవరో పిన్ని నీకు తెలుసా? అదేంటి దశరథ, ఎవరినో తీసుకొచ్చి నాకు తెలుసా అంటావేంటి? అవునరా, పారిజాతానికి ఏమైనా చుట్టమా అని చెప్పి అంటూ ఉండగానే, బాగా దగ్గర చుట్టం నాన్న. ఏమ్మా, నీకు మా పిన్ని తెలుసా? బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటమ్మా పారిజాతం నీకెలా తెలుసు? మీకు పారిజాతం ఏమవుతుంది? శత్రువు అవుతుంది. ఏంటి శత్రువా? ఈ పారిజాతం మిమ్మల్నేం చేసిందమ్మా? నా కొడుకుని చంపేసింది. ఏంటి, చంపేసిందా? ఏంటిది? ఇదెవర్తి? నన్ను నన్ను ఇలా ఇరికించేస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? అయినా నేను నీ కొడుకుని చంపడమేంటి? నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఏంటి దశరథ, ఎవరు ఈవిడ? నన్ను ఇలా అంటుందేంటి? ఏంటి పిన్ని, పూర్తిగా చెప్పనువ్వు, ఎందుకు కంగారు పడతావు? నాన్న, ఈవిడ ఎవరో కాదు, మన ఇంట్లో పనిచేసే సైదులు వాళ్ళ అమ్మ. వాడు ఎప్పుడో చనిపోయాడు కదా. వాడు చనిపోలేదు. అవునండి, నా కొడుకు చనిపోలేదు. ఇదిగో ఈవిడే చంపించేసింది. నా కొడుకు ప్రాణాలు తీసేసింది. నా కోడలు
ఇక ఈవిడ చేసిన పని కారణంగానే నా కొడుకు చనిపోయిన తర్వాత అది కూడా బెంగతో కన్ను మూసింది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఒంటరిగా రోడ్డు మీద ఒంటరి బ్రతుకు బ్రతుకుతూ ఉంటే ఈ బాబు ఇప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నా జీవితాన్ని అల్లకల్లోలం చేసి నా కొడుకుని చంపేసి చివరికి నా కోడలి ప్రాణాలు పోవడానికి కారణమయ్యింది అని అంటూ ఉండగానే, సైదుల్ని చంపేశావా? సైదుల్ని చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు వాడు మనింటి పనోడిగా ఉన్నప్పుడు నీతో బాగానే ఉండేవాడు కదా! ఎందుకిదంతా చేశావు? నేను చెప్తాను నాన్న. ఏం పిన్ని, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అని చెప్పనేసరికి అయిపోయింది. ఈ రోజుతో నా పని, గ్రాని పని అయిపోయిందని ఒక్కసారి టెన్షన్ పడిపోతూ ఉంటుంది జోష్న. నేను చెప్తాను నాన్న. ఏంట్రా? ఏం జరిగిందిరా? నాకేం అర్థం కావడం లేదు. చెప్తాను నాన్న ఏం జరిగిందో. ఈ దుర్మార్గురాలైన పారిజాతం నా బిడ్డని బస్టాండ్‌లో వదిలేసేలా చేసి, తన కొడుకు కూతురు అయిన జోష్నని మన ఇంటికి చేర్చింది అనేసరికి సుమిత్ర అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు దశరథ? అవును నాన్న, ఈ జోష్న ఎవరో కాదు, పారిజాతం వారసురాలు, మన ఇంటి పని మనిషి అయిన కళ్యాణి కూతురు అని చెప్పనేసరికి, అంటే మన ఇంటి వారసురాలు? అవును, మన ఇంటి వారసురాల్ని మనకి లేకుండా చంపేయాలని చూసింది. ఇక ఈవిడతో పాటు జతైన ఆ సైదులుగాడు చంపేయడానికి తీసుకుని వెళ్ళి వాడికి ప్రాణాలు తీయడం ఇష్టం లేక బస్ స్టాండ్‌లో వదిలేశాడు. నా కూతుర్ని అనాథని చేసేశారు. ఇక ఈవిడ గారు మీ మీద ఉన్న పగ, పంతం, ప్రతీకారంతో ఈవిడ మనవరాల్ని తీసుకొచ్చి నా భార్య స్పృహలో లేని సమయంలో ఇక నా భార్య ఒడికి చేర్చి తనే మన బిడ్డ అని అందర్నీ నమ్మించి తన మనవరాలు చనిపోయిందని చెప్పింది. నా కూతురు చనిపోయిందని భ్రమలోనే ఉంది. కానీ నా కూతురు బ్రతికే ఉందని తెలుసుకోలేదు. నా కూతురు బ్రతికుందని తెలుసుకోకే ఇప్పటికీ తన ప్రాణాలతోనే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, పిన్ని మనల్ని చాలా మోసం చేసింది. అవును, ఈవిడ మోసగత్త. ఈవిడ దగ్గర పని చేస్తూ నా కొడుకు కూడా డబ్బుకి కక్కుర్తిపడి చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకుని నన్ను అందరూ కలిసి అనాథని చేసేశారని ఆ పెద్దావిడ ఏడుస్తుంది. మన బ్రతుకుల్నే తలకిందులు చేసి నా కూతురి భవిష్యత్తుని నాశనం చేసి చివరకు నా కూతుర్ని ఈ ఇంటి పని మనిషిగా వచ్చేలా చేసింది అని చెప్పి దీపే అసలు వారసురాలన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఈ నిజం జోష్నకి కూడా తెలుసు. కానీ జోష్న ఆస్తి కోసం, ఈ ఐశ్వర్యం కోసం, ఈ పదవుల కోసం ఆశపడి తను ఈ ఇంటి వారసురాలు కాదు అనే నిజం తెలిసినా సరే చివరకు కన్న తండ్రిని కూడా చంపేయాలి చూసింది. వీటన్నిటికీ ఏకైక సాక్షి పారిజాతం కొడుకు దాసు. వాడే నాకు నిజాలన్నీ చెప్పాడు. దీపే సుమిత్రని కాపాడుకుంది కూడా. బోన్ మ్యారో ఇచ్చింది కూడా దీపే. జోష్నకి ఎలాంటి సంబంధం లేదు. జోష్న, పారిజాతం పిన్ని ఇద్దరూ ఒక్కటే. ఈ ఇంటిని నాశనం చేయడానికి ఉన్నవాళ్లే తప్ప ఈ ఇంట్లో ప్రేమ పంచేవాళ్ళు కాదు అని చెప్పి గుండెలు పగిలే నిజాన్ని ఇక బయట పెట్టేస్తాడు. సైదులు కన్న తల్లిని తీసుకొచ్చి, ఇలాంటి ఆడదాన్ని క్షమించకండి అయ్యగారు. అందరి బ్రతుకులతో ఆడుకున్న ఇలాంటి ఆడది బయట ప్రపంచంలో తిరగకూడదు. అలా తిరిగితే అందరి జీవితాలు నాశనమైపోతాయి. నా కొడుకు చనిపోయినట్టు, నా కోడలు చనిపోయినట్టు దీనికి కూడా సరైన శిక్ష వెయ్యండి అయ్యగారు అంటూ ఆ లేడీ ఎంతగానో బాధపడుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. పారిజాతం, జోష్న ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. నిజం తెలుసుకున్న సుమిత్ర గుండెలు పగిలేలా ఏడవడం మొదలు పెడుతుంది. ఇక శివనారాయణ తన చుట్టూ ఉంటూనే తనని ఇంత మోసం చేసిందా అంటూ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. కుప్ప కూలిపోతాడు శివనారాయణ. తన మనవరాలు ఇంతకాలం పని మనిషిలా చేసిందా? అసలు ఇంతటి దుర్మార్గమా? నా ఇంట్లో ఇంత మోసమా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ముందుగా శివనారాయణ నిజం తెలుసుకునేసరికి తన మనవరాలు ఆ రోజు సైదులుగాడు బస్టాండ్లో వదలకపోతే ఈరోజు ప్రాణాలతోనే ఉండేది కాదు కదా అని చెప్పి ఇక కుమిలిపోతాడు. ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకున్న శివనారాయణ అయితే మాత్రం అలా ఊహించని షాకు. బెంగళూరు నుంచి వస్తూ వస్తూ ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చి
పారిజాతం చేసిన కుట్రని బయటపెట్టి దిమ్మ తిరిగి షాక్ అయితే ఇచ్చేస్తాడు దశరథ. జోష్నకి, పారిజాతానికి ఇద్దరికీ కూడా. ఎలా నిజం బయట పెట్టాలన్న దశరథకి ఒక గొప్ప సాక్ష్యం దొరకడంతో అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.